శివసత్తులకు ఇక్కడ అవమానాలు జరుగుతున్నాయని చెప్పేసి జోగిని శ్యామల వచ్చారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జోగిని శ్యామల వచ్చారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎట్లా ఉన్నాయి ఏర్పాటు? నమస్తే అమ్మా. చాలా మీటింగ్లు ఏర్పాటు చేశారు, చాలా బాగా చెప్పారు. మీటింగ్లకు మమ్మల్ని పిలిచారు. పరిస్థితి చూస్తే ప్రతి చోట పోలీసులు ఆపేస్తున్నారు. కొంచెం ఆగండి అమ్మా. డోళ్ళు పెడతానన్నారు. ఇక్కడ అమ్మవారితో ఆటపాటలతో మేము హ్యాపీగా రావాలనుకున్నాము. మీటింగ్లకు పనులు వదులుకొని, వేరే పనులు ప్రోగ్రామ్స్ అన్నీ వదులుకొని మీటింగ్లు అటెండ్ అయినాము. చూస్తున్నారుగా నా చుట్టూ. ఇక్కడ బోనాలు వాయిద్యాలు పెడతానన్నారు ఇక్కడ నుంచి గుడి వరకు, అది కూడా పెట్టలేదు. చాలా పోలీసు వాళ్ళు చాలా చాలా దురుసుగా ప్రవర్తించారు. నన్ను ఏదో గ్రడ్జ్ పెట్టుకొని తోసేసినట్టే తోసుకొచ్చారు. మీరు చూడండి, ఎప్పుడూ ఆటపాటతో డప్పు వాయిద్యాలతో వస్తుంటాను. ఎక్కడెక్కడనో ప్రతి ప్లేస్లో ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు ఆపేశారు. ఇది రాను రాను పోలీసుల పండగ, వేదికల పండగ, రాజకీయ నాయకుల పండుగలు అవుతున్నాయి. మా శివశక్తులకైతే ఆస్కారం లేదు. ఇక పోను పోను శివశక్తులు కనుమరుగైపోతారేమో. ఎందుకంటే మీరు హంగులు ఆర్భాటాలు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. మేము వేలు ఖర్చు పెట్టి మా వాయిద్యాలు, మా అలంకరణలు, ఈ పువ్వులు, దండలు, బోనము, నైవేద్యము ఎక్కడి నుంచో మేము ఎక్కడెక్కడో ఉంటాము. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులందరూ వస్తారు ఇక్కడికి. కానీ ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరికి శివశక్తులను ఇక్కడికక్కడ కట్టుదిట్టం చేసినట్టు ఇక్కడి నుంచి అక్కడి వరకు వాయిద్యాలు పెట్టిస్తానన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర కూడా ఓన్లీ పోలీసు వాళ్ళే రథం తీస్తున్నారు. ఇక్కడ కూడా రేపు రంగం అయిపోయాక పోలీసు వాళ్ళే రంగం అది తీస్తారు. నిజంగా కోరుకున్నాము ప్రభుత్వం రావాలి, బాగా చేయాలి, బోనాల పండుగని కల్చర్ని బాగా ఎలివేట్ చేయాలని ఆశించాము. ప్రభుత్వానికి పలు విధాలుగా సహాయపడుతూనే ఉన్నాము. ప్రతి చోట వాళ్ళు చెప్పిన ప్లేస్లో వాళ్ళు చెప్పినట్టుగా ఇంతమందే రావాలి, ఈ టైంకే రావాలి, ఒక్క పొద్దుతో ఉండి అమ్మవారి నైవేద్యం పట్టుకొని అమ్మవారికి బోనం అన్నం అన్నం పెట్టడానికి వస్తుంటే ఓన్లీ విఐపీల కోసం ఏర్పాట్లు చేశారేమో నాకు తెలియదు. కానీ అమ్మకి పట్టెడు అన్నం పెట్టడానికి వస్తున్న మమ్మల్ని ఈ వివక్షత చూపించడం నాకు చాలా బాధగా ఉంది. గత ప్రభుత్వాలు కూడా ఇట్లాగే చేస్తాయి, ఇప్పుడన్నా చేస్తారేమో అంటే అదేమంటారు, అదేంటి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ సందంగా అయ్యింది. చాలా బాధ అనిపిస్తుంది. చాలా మంది శివశక్తులు గతంలో బల్కం పెట్టేటప్పుడు కూడా లాఠీ చార్జ్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఈ రోజు కూడా కొన్ని బోనాలు కింద పడ్డ పరిస్థితి, చాలా మంది కూడా భక్తులు ఏడ్చిన పరిస్థితి చాలా ఉంది. చాలా గొప్పగా చేస్తారని ఆశించాము, ప్రభుత్వానికి సహకరించాము. ఒక కమిటీ వేయండి అయ్యా, మాకొక స్పెషల్, ఎందుకంటే మేము అనంగానే అందరూ భక్తులు వస్తుంటారు. సంవత్సరాల నుంచి మమ్మల్ని చూసే ఆశతో మమ్మల్ని తగులితే బాగుంటుంది, మా నడిచిన కాలి కింది మట్టిని కూడా తీసి బొట్టు పెట్టుకునే భక్తులు ఉన్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడ నన్ను తాకడానికి కూడా వేల మంది ఉంటారు. ఆ ప్రజల్లో నుంచి మేము బోనం తెస్తున్నాం. ప్రభుత్వాలు ఒకటే అంటాను నేను, అప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు ఏవైనా మారొచ్చు, కానీ మేము మాత్రం అలాగే ఉన్నాం. ఎండనక మమ్మల్ని కొంచెం గ్రహించవలసిందిగా విజ్ఞప్తి ప్రభుత్వానికి. ఎందుకంటే మా సహకారంతో మీరు చేస్తే ప్రభువులు బాగుండాలని మేము ఆశించే వాళ్ళం. రాజ్యమేలే రాజులు, ప్రభుత్వాలు బాగుంటే మేము బాగుంటామని ఆశించి మీకు దీవెనార్తిచ్చి మీకు సపోర్ట్ చేస్తామని అనుకునే వాళ్ళని ఇలా చేస్తే ఖచ్చితంగా కమిటీ వేస్తానన్నారు, వెయ్యలేదు. ఆ కమిటీ వేసిన కొంచెం ఐడి కార్డ్స్ అన్నా ఉన్నా మాకు ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు, పోలీసు వాళ్ళు ఐడి పాస్లు ఇస్తామన్నారు మా ఎంబటి వచ్చే వాళ్ళకి. ఎక్కడెక్కడ అమ్మవారి ఒడిబియ్యం వెనకాలనే వెళ్ళిపోయినాయి. అమ్మవారి మాతో వచ్చిన మహిళలు వెనకాలనే ఉన్నారు, పిల్లలు. మీరు చూస్తున్నారు కదా ఏదో మెడల్ పట్టి తోస్తూ తెచ్చారు. ప్రభుత్వ గతంలో చిన్న అవాకులు చవాకులు ఉన్న మాట వాస్తవమే, కానీ ఇదంతా ప్రభుత్వం ఇట్లా చూస్తే మాత్రం గత ప్రభుత్వమే బాగుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాను రాను మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. ఒక బిడ్డ తల్లి బాగా చూసుకుంటుందనే ఆశతో వస్తున్నాం. కానీ చాలా కొంచెం మనోవేదనతో వచ్చే శివశక్తులను బాధ పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించండి. మాలాంటి టైం మీదనే వచ్చామమ్మా. 1 to 3, 1 to 4 అని అన్నారు. 1 o'clockకి విఐపీలు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మీరు ఇప్పుడు రావద్దు అన్నారు. సరే రాలేదు. ఇప్పుడు కూడా ఇలా చేస్తే
బోనం ఎత్తు అంటే ఇంత బరువు బోనం తీసుకొని వస్తున్నారు కదా, మీ మీద ఇట్లా కిలోలండి, 15-20 కిలోలు కావాలంటే మీరు తీసుకొని ఎత్తుకొని చూడండి. 15-20 కిలోల బరువు అండి ఇది. మేము ఈ బరువుని అమ్మ మీద పురిటి నొప్పులు ఎట్లా పోతాయో, అమ్మని చూస్తే బిడ్డకు పురిటి నొప్పులు ఎలాగైతే పోతాయో అలా అమ్మకి బోనం ఎక్కిస్తే మా బాధ, మేము ఎత్తుకున్న కష్టాన్ని మర్చిపోతాం. అట్లా అని అమ్మవారికి పట్టడు అన్నం భంగం కాకుండా తేవాలని ఆశిస్తున్నాం. దయచేసి ఇట్లాంటి చర్యలు ఎప్పుడూ చేయకండి. మేము ఇంతగా శివశక్తులం సపోర్ట్ చేస్తున్నాము, ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? ఎందుకు? నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మా శివశక్తులు ఎవరు మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళతోనే ఉంటాం. మేము మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, మేము శాశ్వతంగా బ్రతికున్నంత వరకు, ఊపిరి ప్రాణంలో ఊపిరి ఉన్నంత వరకు మేము అమ్మవారి సేవ చేసే వాళ్ళము. నేను చాలా ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారిని చూశాను, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో చేశాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చేశాను, ఇప్పుడు చేశాను. చిన్న చిన్న ఇబ్బందులకే అదుకున్నాం, కానీ ఇన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి నమ్మించి ఇలా చేయడం అస్సలు కరెక్ట్. చాలా గొప్పగా ఏర్పాటు చేశామని చెప్తుంది. గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంది అసలు? గ్రౌండ్ లెవెల్లో మీరే చూసి చేస్తే బాగుంటుంది. గ్రౌండ్ లెవెల్ మేము చెయ్యము. నేను పదే చెప్తున్నాను, ఒక కమిటీ వేయండి, బోనాల ఉత్సవ కమిటీ వేయండి. మీరే, నేను ఒకటే అంటున్నాను, ఇప్పుడు అంటున్నాను, ఖచ్చితంగా ప్రభుత్వంలో ప్రభువులు మా ఆదేశాలు, మావి కూడా కొన్ని సలహాలు సూచనలు తీసుకొని ఉత్సవాలు చేస్తే బాగుంటుంది. ఎవరండి బోనాలు చేస్తారు ఇక్కడ భగవంతుని తెచ్చి పెట్టింది ఎవరు? అమ్మవారి భవిష్యవాణి రంగం చెప్పేది ఎవరండి? అమ్మవారు. జోగినీలు, మాతంగిలు, మాతోనే కదా పండగ. మమ్మల్ని కూడా ఇలా చేస్తే ఇంకెక్కడ పోతుంది రాజ్యం? ఈ కరువు కాటకాలు, ఈ వర్షాలు రాకపోవడాలు, ఇవన్నీ ఉట్టిగానే జరుగుతున్నాయి అనుకుంటున్నారా? జోగిని మాతాంగులని, రాజజోగినిలని అవమానిస్తే ప్రభుత్వాలు ఏమైనా మీకు కూడా తెలుసు. ఇప్పటికి కూడా మేము అంటున్నాం, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారో ఆ ప్రభుత్వమే నిలబడాలని కోరుకుంటున్నాను. అది ఎవరైనా సరే, ఏ ప్రభుత్వమైనా, గతంలో ఇదైనా మాకు ఎందుకండి? మరి మా గుళ్ళల్లో కూడా, ఈ గుడిలో ఒకరినన్నా మా శివశక్తులను బోర్డు మెంబర్ని పెడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకుపోయేవారేమో. ఎవరినన్నా ఒకరిని బోర్డు వేయొచ్చు కదా, శివశక్తుల కమిటీ వేయొచ్చు కదా.